సో నెక్స్ట్ రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ మే నెలలో ఎలా ఉండబోతుందండి? శ్రీ గురుభ్యో నమః. ఈ యొక్క వృషభ రాశి వారికి మే నెలలో మనకు ఎలా ఉండబోతుంది గ్రహస్థితి చూసినట్టయితే, కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, అలాగే మనకు మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు ఈ యొక్క వృషభ రాశి. వృషభ రాశి వారి యొక్క జాతకం చూసుకున్నట్లయితే, అంటే మనం ఈ యొక్క గోచార ఫలితం తీసుకుంటే, జన్మంలో గురువు నుంచి ద్వితీయంలోకి వస్తున్నాడు గురువు, అలానే బుధుడు కూడా జన్మంలోకి వస్తున్నాడు 23వ తారీఖు మే నుంచి కూడా. ఇక గ్రహస్థితిలో ఇంకా కుజుడు తృతీయంలో ఉన్నాడు నీచ స్థితిలో, చతుర్థమందు కేతువు సంచారం చేస్తున్నాడు, దశమంలో రాహు, ఏకాదశంలో శని శుక్రుడు, అలానే 12లో రవి బుధుడు, తర్వాత జన్మస్థానంలో మే 14 నుంచి గురువు సంచారం వీరికి ఈ యొక్క జన్మస్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే, జన్మంలో రవి సంచారం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మాట ధోరణి పట్టింపులు, మాట ఏమన్నా తోలనాటం అనేది కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే, పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం గురువు ఎప్పుడైతే సంచారమూర్తిగా ద్వితీయ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి, కొంత ధనపరమైన ఆలోచన, ప్లానింగు, వ్యవహారాలు చాలా అద్భుతంగా ఉంటాయి. వాటి వరకు అయితే చాలా బాగుంది. నూతనమైన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి ప్రారంభం చేసుకోవచ్చు. గృహారంభ, గృహప్రవేశ, వ్యాపారాదులు అనేకం కూడా. తర్వాత అలాగే వీళ్ళు ఏదైనా పెట్టుబడులు పెట్టుకోవాలన్నా విశేషంగా చాలా యోగిస్తుంది. అలాగే వీళ్ళకి తృతీయంలో కుజుడు ఉన్నాడు కాబట్టి, ముఖ్యంగా తోబుట్టువులు కానీ వీళ్ళని సపోర్ట్ చేసి వీళ్ళని ఇబ్బంది గురి చేసేవారు కొంతమంది ఉంటారు. అంటే సొంత వాళ్ళే కొంత ఇబ్బంది పెడుతూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండడం మంచిది. ఏ విషయాన్నైనా కొంత గోప్యత అనేది పాటించడం మంచిది వృషభ రాశి వారు. తర్వాత చతుర్థమందు కేతువు సంచారం చేస్తున్నాడు కాబట్టి, ఆకస్మిక ప్రయాణాలు, లేదైనా పెద్దవాళ్ళతో అనారోగ్యాలు, తల్లిగారికి కానీ తండ్రి గారికి కానీ అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. పెద్దల ఆరోగ్యాన్ని చూసుకోవటం మంచిది. అలానే ఈ చతుర్థమందు కేతు ఉన్నాడు కాబట్టి కొంత కష్టాన్ని ఏర్పరిచే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళు అన్నీ ఏర్పరచుకుంటారు, ఏదో కష్టం అనేది చిన్నది కష్టం వచ్చి పడిపోతుంది. కాబట్టి చిన్న కష్టానికి మీరు కింద మీద పడద్దు. అది చాలా చిన్నదైంది, అది రావాల్సి వచ్చింది చతుర్థమందు కేతు ఉండడం వల్ల, అంతే తప్ప వేరే ఏమీ లేదు. మిగతా అంతా కూడా బాగుంది వృషభ రాశి వారికి.